హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం గొడవలు ఇంకెప్పుడు జరగలేదు, ఇక ఏ సీజన్లో జరగవు కూడా అన్నట్టుగా జరిగాయి అని చెప్పవచ్చు. బిగ్ బాస్ ఇక ఆఖరి మెగా చీఫ్ టాస్క్ ఇవ్వడంతో హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా చివరి మెగా చీఫ్ నేనే అవ్వాలి అని అందరూ భీష్మించుకొని కూర్చొని టాస్క్లో వీరోచితంగా పోరాడుతున్నారు. ఇక చివరి మెగా చీఫ్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఏమిటి అంటే టీషర్ట్స్ని సమయానుసారం బిగ్ బాస్ కొన్ని లోపల వేస్తూ ఉంటారు. ఆ టీషర్ట్స్పై కొందరి పేర్లు అయితే ఉంటాయి. ఆ పేర్లు ఉన్నవారు ఆ టీషర్ట్స్ని సొంతం చేసుకుని మిగిలిన వారి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మకి ఆ టీషర్ట్స్ని ధరించి టాస్క్ ముగిసే వరకు ఆ టీషర్ట్ చినిగిపోకుండా ఆ బొమ్మకే ఉండేలా చూసుకోవాలి. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ టీషర్ట్స్ ఎవరిదో కూడా తెలుసుకోకముందే ఆ టీషర్ట్స్ని తీసుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇందులో భాగంగానే నిఖిల్ మరోసారి వీరోచితంగా టాస్క్లో పోరాడటం అయితే జరిగింది. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా తొలిసారి పృథ్వీ నిఖిల్ మధ్య పెద్ద వివాదం అయితే చోటు చేసుకుంది అనిపించవచ్చు. ఇక నిఖిల్ ఒక టీషర్ట్ తీసుకోగానే నిఖిల్ వద్ద నుంచి పృథ్వీ ఆ టీషర్ట్ లాగేసే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో నిఖిల్ ఒక్కసారిగా పృథ్వీపై విరుచుకుపడ్డాడు. అరే పృథ్వీ, నేను ఈ టీషర్ట్ తీసుకున్నాను కదా, మరెందుకు మళ్ళీ వచ్చి నాపై దాడి చేస్తున్నావు అంటే, నేను కూడా టీషర్ట్ తీసుకోవాలి కదా, నేను కూడా టాస్క్ ఆడుతున్నాను, ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా చీఫ్ అయ్యింది లేదు, ఇక ఈసారి కానీ మిస్ అయితే ఇక ఈ సీజన్లో నేను చీఫ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా వదిలిపెట్టను అంటూ పృథ్వీ నిఖిల్ పై ఇద్దరు మాటల యుద్ధంతో దాడి చేసుకుంటున్నారు. దీంతో నిఖిల్, సరే అయితే నువ్వో నేనో తేల్చుకుందాం, చూసుకుందాం రా, మనం పోరాడతాం, ఎవరికి టీషర్ట్ దక్కితే వారు ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ అవుతారు అంటూ నిఖిల్ అయితే పృథ్వీతో ఒక ఛాలెంజ్ అయితే విసిరాడు అని చెప్పవచ్చు. ఇక మరోవైపు గౌతమ్ ఈ గొడవనంతా చూస్తూ వీరేంటి నిజంగానే వీరిద్దరు కొట్టుకుంటున్నారా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తూ ఉన్నాడు. అలాగే గౌతమ్ పృథ్వీ మధ్య కూడా బీభత్సమైన గొడవ అయితే జరిగింది. ఈ సీజన్లో ఎన్నడూ లేని విధంగా వీరిద్దరూ తీవ్ర స్థాయిలో హైలైట్ అయ్యేలా గొడవ పడ్డారు అని తెలుస్తుంది. అలాగే ఎప్పుడు ఇక ఊహించడానికి కూడా కష్టమయ్యే విష్ణుప్రియ ఈ టాస్క్లో బీభత్సంగా ఆడి యష్మితో పోరాడి మెగా చీఫ్ కంటెండర్గా నిలుస్తుంది అని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈ వారం నిఖిల్ అయితే మరోసారి తనలోని అగ్రెషన్ను బయటకు తీసుకువచ్చి ఏకంగా పృథ్వీ, యష్మి, విష్ణుప్రియతోనే పోరాడి టాస్క్లో అయితే ముందుకు పోతున్నాడు అని చెప్పవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.